Hi, hello, welcome to our channel Shivanugraham. Please watch my videos and subscribe my channel. జనవరి 25వ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత జరిగేది ఇదే. ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఈ పేరుగల స్త్రీ పరిచయం అవుతుంది. తద్వారా వీరి జాతకం పూర్తిగా మారిపోతుంది. అయితే ధనస్సు రాశి వారికి ఏ పేరుగల స్త్రీ పరిచయం అవుతుంది, ఏ విధంగా వీరి జాతకం మారిపోతుంది, అంతేకాదు ఈ ధనస్సు రాశి వారికి గోచారం ఎలా నడుస్తుంది. జనవరి 25వ తారీఖు ఓం శ్రీ సాయి వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఎలా ఉంది, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారికి జనవరి 25వ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం 12 తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే. అలానే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది. ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఖచ్చితంగా ధనస్సు రాశి వారిది చాలా మంచి వ్యక్తిత్వం. అలానే వీరు 10 మందికి కూడా దాన ధర్మం చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. 10 మందిలో కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటారు. ఎవరి వల్ల కూడా ఎప్పుడు హాని కలగకుండా ఉండాలి అనుకుంటారు. ఎవరికి కూడా హాని చేసే వ్యక్తిత్వం అయితే కాదు ధనస్సు రాశి వారిది. అలానే వీరి యొక్క మాట తీరు చాలా బాగుంటుంది. అలానే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటారు. అంతేకాదు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తాము బాగుండాలి అని కోరుకోవటంతో పాటు తాముతో ఉండేటటువంటి వ్యక్తులు కూడా బాగుండాలి అనుకుంటారు. తాము చేసే పరిచయాలు, స్నేహాలు అన్నీ కూడా మంచివై ఉండాలి అనుకుంటారు. అంతేకాదు వీరి వల్ల ఎప్పుడు ఎవరి జీవితం కూడా రిస్క్లో పడకుండా చూసుకుంటూ ఉంటారు. అందరికీ కూడా మంచి చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇతరులతో ఈ ధనస్సు రాశివారు ఎప్పుడూ కూడా మంచి గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు. తప్పు ఎవరిది అయినా తప్పు అని నిందించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే తప్పు ఎవరిదైనా సరే మన తన అని భేదం ఉండదు. ఎవరు తప్పు చేసినా శిక్షలు తప్పకుండా అనుభవించి తీరాలి అనుకుంటూ ఉంటారు ధనస్సు రాశివారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి తప్పు ఎవరి చేసినా శిక్ష మాత్రం అనుభవించాలి అంటారు. తప్పు తమ వారిది అయినా తనదైనా సరే ఒప్పుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు మనిషి అంటే ఎప్పుడైనా సరే అధిక తెలివితో ఆలోచిస్తారు. వినూత్నమైనటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అందులో మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ ధనస్సు రాశి వారికి పనిచేసే కార్యస్థలంలో చాలా మంచి పేరు ఉంటుంది. విద్యా ఉద్యోగంలో కూడా మంచి అంటే అభిప్రాయం భేదం ఉంటుంది. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారిపైన పై అధికారులు ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు చేసే పని పై అధికారులకి బాగా నచ్చుతుంది. వీరు అంకిత భావంతో పనిచేస్తారు. పూర్తి అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎలా చూసుకున్నా కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది.
డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆకస్మిక ధనలాభం వస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఈ సమయంలో అధికంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత అధికంగా ఉంది. గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు జీవితంలో పై స్థాయిలో ఉండటానికి అంటే ఎక్కువగా ఆస్కారం ఉంది. వీరు జీవితంలో ఎక్కువగా పై స్థాయిలో ఉండటంతో పాటు వీరికి ఉండే ఇదివరకు ఏవైనా కుటుంబ కలహాలు కావచ్చు, కుటుంబంలో గొడవలు కావచ్చు, అలాంటి వాటి నుండి విముక్తి లభిస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల ఈ సమయంలో కష్టాలు అనేవి తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కష్టాలు దరిద్రాలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుండి ఈ ధనస్సు రాశి వారికి మంచి అంటే యోగం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ వీరి యొక్క అంటే కుటుంబ పరంగా ఉండే సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి వీరికి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి రావటంతో పాటు ఘోరమైనటువంటి దరిద్రాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఈ యొక్క ధనస్సు రాశి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీరికి ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానితో పాటు ఉద్యోగ అవకాశంతో పాటు వీరు ఈ సమయంలో ఏదైనా సరే అనుకుంటే అది జరిగి తీరుతుంది. కోరుకున్నది వచ్చి తీరుతుంది. ముఖ్యంగా వీరిలో ఉండేటటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది. వీరి కుటుంబంలో కూడా సంతోషంగా ఉంటారు. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి వీరికి కుటుంబంలో కూడా అత్యంత గొప్ప అంటే మద్దతు లభిస్తుంది. కుటుంబ పరంగా కూడా మద్దతు అనేది అధికంగా లభిస్తుంది ధనస్సు రాశి వారికి. ఈ సమయంలో ధనస్సు రాశి వారు ఏది చేసినా కలిసి వస్తుంది. కుటుంబంలో కానీ లేదా బయట కానీ సమాజంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతను వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఇదివరకు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబంలో కూడా వీరికి ఇదివరకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ప్రతి సమస్య నుండి విముక్తిని తప్పకుండా పొందుతారు. కుటుంబ పరంగా అయినా విద్యా ఉద్యోగ పరంగానైనా వీరు తప్పకుండా ఈ సమయంలో అనుకూలతను పొందుతారు. కాబట్టి ధనస్సు రాశి వారికి మంచి గోచారం అనేది నడుస్తూ ఉంది. ధనస్సు రాశి వారి యొక్క సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 12 తర్వాత మాత్రం ఒక మంచి శుభవార్తను వింటారు. ఖచ్చితంగా మధ్యాహ్నం 12 తర్వాత మంచి శుభవార్తను వింటారు. అలానే మీకు బా అనే పేరు మీద ఉన్నటువంటి ఒక స్త్రీ పరిచయం అవుతుంది. ఆ స్త్రీ వల్ల ఖచ్చితంగా మీరు విజయాలను సాధిస్తారు. అంతేకాదు మానసికంగాను అలానే ప్రశాంతంగాను ఉంటారు. మానసిక ప్రశాంతతతో ఉండటమే కాకుండా వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి కుటుంబరీత్యా కూడా మంచి మద్దతుతో పాటు జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక మధ్యాహ్నం తర్వాత మాత్రం తప్పకుండా మంచి శుభవార్తను ఖచ్చితంగా వింటారు. శుభవార్తతో పాటు వీరి జీవితంలో ఉండే కొన్ని సంఘటనలు అంటే చేదు సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. కొన్ని చేదు సంఘటనలు దానితో పాటు చెడు సంఘటనలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి ఈ సమయంలో ప్రమోషన్ అనేది లభిస్తుంది. అంతేకాదు ఈ సమయంలో వీరు కోరుకున్నటువంటి కొన్ని రకాల కొన్ని ఏవైతే వీరి కోరికలు ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అదేవిధంగా కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోవటంతో పాటు మరికొన్ని రకాలైనటువంటి శుభవార్తలు కూడా వింటారు. ఇక ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. బా అనే పేరు గల అక్షరంతో ఉన్నటువంటి అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి రాకతో ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారుతారు. అలానే మీరు కష్టపడి పని చేయండి, తప్పకుండా విజయం ఉంటుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా పై చేయి ఉంటుంది. తెలివిగా ఆలోచించండి. మీ యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. మనవారే కదా అని చెప్పి ఎప్పుడూ కూడా మీ యొక్క రహస్యాలను కానీ డబ్బుకు సంబంధించిన విషయాలను కానీ పంచుకోవద్దు. అలా పంచుకోవటం వల్ల
వారికి దృష్టి అంటే వారి యొక్క మంచి మనుషులు అయినప్పటికీ, మీరు నమ్మకస్తులైనటువంటి వ్యక్తులే అయినప్పటికీ కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ దృష్టి దోషం అనేది కొద్దిగా మన డబ్బు పైన, మన పని పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది కనుక కొంచెం ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ధనస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధన వచ్చేసి పరమేశ్వరుణ్ణి పూజించండి. ఖచ్చితంగా శుభయోగం ఉంటుంది. వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి.